మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ దీక్షా దివస్ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తుందని తెలిపారు. ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లు అభివృద్ధిలో పరుగులు తీసిందని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత నెవ్వర్ ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదని కేసీఆర్ గారు ఒక సాహసమైన నిర్ణయం 2009 నవంబర్ 29 నాడు దీక్ష మొదలుపెట్టి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికే ఒక నడబుట్టించి డిసెంబర్ 9 నాడు ప్రకటన వచ్చే విధంగా చేసినటువంటి కార్యాచరణ మొదలుపెట్టే రోజు కాబట్టి నేటి తరానికి భారతదేశానికి స్వాతంత్రం ఎట్లయితే వచ్చిందో తెలంగాణ రాష్ట్రం కూడా ఎట్లయితే ఏర్పడ్డదో ఈ తరానికి కూడా తెలియజేయడం కొరకే ఈ యొక్క దీక్షా దివస్ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ రకమైనటువంటి పురోగతిని అభివృద్ధిని సాధించినమో సాక్షాత్తు భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రంగా అయింది. తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉన్నప్పుడు ఇది ఒక చిన్న గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, ఈరోజు జిల్లా కేంద్రమైంది. జిల్లాల యొక్క ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందో అదే పద్ధతిలో జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణలో కూడా భూపాలపల్లి ఒక ఆజం నగర్ ఒక రైతు కలెక్టర్ కలవాలంటే ఒక 2 రోజుల పని అయ్యేది. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఒక కలెక్టర్ను, ఒక ఎస్పీని, జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా ఇక్కడ పెట్టి చేయడం ద్వారా సాధ్యమైంది. దానికి కారణం కేసీఆర్ గారి దీక్షే, కేసీఆర్ గారి పట్టుదలే. కేసీఆర్ గారు మరి ఎంతో సాహసమైన నిర్ణయం అయింది కాబట్టి ఈరోజు 15 సంవత్సరాలైనా ఆ రోజును గుర్తుంచుకునే విధంగా ఈ తరానికి, నేటి తరానికి, భావితరాలు తెలియజే విధంగా ఈ దీక్షా దివస్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి మీడియా మిత్రుల యొక్క పాత్ర కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కీలకంగా ఉంది. ఆ రోజు మరి ప్రతి దాన్ని కూడా ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఇంటర్నేషనల్ మీడియా కూడా తెలియజేసే విధంగా చేసినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అసలు బారినటువంటి అనేక మంది అమరవీరులకు కూడా మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా పాటించడం జరిగింది. ఈ రకంగా ఈరోజు దాదాపు పార్టీ కార్యాలయంలో అనేక కార్యక్రమాలు జరుపుకుంటాం. మీరు కూడా అందరూ కూడా వచ్చి భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. దీక్షా దివస్ సంబరాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అలాగే భూపాలపల్లిలో ఈ దీక్షా దివస్ కు నాయకత్వం వహిస్తున్న గౌరవ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, గౌరవ నియోజకవర్గ పార్టీలందరికీ పేరు పేరున నమస్కారం. దీక్షా దివస్ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో తేలిపోవాలని తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను మరి ఎన్ని వేదికల నుంచి చెప్పినా వినని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని ప్రబోధులకు గుణపాఠం చెప్పే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని, అలాగే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కేసీఆర్ గారు ప్రాణాలు మరి పణంగా పెట్టి దీక్ష చేపట్టినటువంటి ఈరోజు 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వారి దీక్ష ఫలితం ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లో సురక్షితంగా, సుభిక్షంగా 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలించుకున్నాం. ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి పేదవాడికి మేలు జరిగినటువంటి కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారి ఉద్యమం మరి రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా, అందరికీ గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం ఈ తెలంగాణ సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆ రోజు దీక్ష మొదలుపెట్టిన కేసీఆర్ గారికి ఈ భూపాలపల్లి వేదిక నుంచి శిరస్సు వంచి హృదయపూర్వకంగా పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన ఈ జిల్లాలో ఈరోజు కార్యకర్తలు, అలాగే నాయకులు భూపాలపల్లి ప్రజలకు మరొక్కసారి మననం చేసుకోవడానికి, దీక్షా దివస్ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ మళ్ళొకసారి గుర్తు చేయడానికి, కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఈరోజు ఓటర్లుగా మారి మరి కేసీఆర్ ఏంటో, తెలంగాణ చరిత్ర ఏంటో, తెలంగాణ సాధించి గొప్పగా ఏ విధంగా పాలించిందో తెలియని వాళ్లకు మరొక్కసారి తెలియజెప్పే విధంగా ఈరోజు ఈ దీక్షా దివస్ నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, బ్రహ్మాండంగా సాధించి ప్రాణాలు అడ్డం పెట్టి సాధించిన తెలంగాణ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా
దేశంలో స్థానంలో నిలబెట్టిన తెలంగాణ ఇవాళ కొంతమంది చేతగాని పరిపాలన రాని మరి దద్దమ్మల చేతిలో పడి ఏ విధంగా ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మరి పుట్టిన బిడ్డ నుంచి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కూడా ప్రజలు గమనించాలని దీనికి చరమగీతం పాడే విధంగా కేసీఆర్ పాలనే తెలంగాణకు రక్షణ కవచం, శ్రీరామ రక్ష అనే విధంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, అందరినీ ఒక ఉత్సాహవంతులు చేయడానికి, వారందరినీ ఒక స్ఫూర్తి నింపడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇప్పుడే తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పూలమాలలు వేసినాం. ఆ తర్వాత అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి జయశంకర్ సార్ తెలంగాణకు స్ఫూర్తి, కేసీఆర్ గారికి గురువైన మరి జయశంకర్ సార్ పుట్టిన జిల్లా, వారి పేరు మీద ఏర్పడ్డ జిల్లా కాబట్టి వారి విగ్రహానికి కూడా పూలమాల వేసి వారిని స్మరించుకుంటూ పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీరందరూ కూడా వచ్చి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.